హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజీ భాష వ్లాగ్. సో ఈరోజు అయితే మా అక్క ఫిష్ ఫ్రై చేస్తుందన్నమాట. సో చూద్దాం ఎలా చేస్తుందో. సో మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మా అక్క అయితే ఫిష్ స్కిన్ తీస్తుందన్నమాట. సో అది సపరేట్ ఇట్లా బౌల్స్లో పెట్టుకుంటుంది. సో దాని తర్వాత క్లీన్ వాటర్తో క్లీన్ చేయాలి. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు కడిగే బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో 2 సార్లు కడగాలన్నమాట. సో చూడండి, అది ఫిష్ తీసిందాక మా అక్క చూపించింది. సో నెక్స్ట్ ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ డర్టీ వాటర్ అంతా చెట్లకు పోస్తే మంచిగా గ్రో అవుతాయి చెట్లు. సో దాని తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మా అక్క చేస్తుంది. సో చూడండి గాయస్, దాని తర్వాత నిమ్మకాయతో పిండాలన్నమాట. నిమ్మకాయ మా అక్క అంత సీడ్స్ తీసేస్తుంది. సో అట్లా పిండిన తర్వాత పసుపు పోయాలన్నమాట. సో చూడండి, మా అక్క పసుపు వేసింది. సో దాని తర్వాత సో చూడండి వేస్తుంది. ఆ పచ్చి వాసన పోవాలన్నమాట. సో సాల్ట్, ఏమో అంటారు చూడండి, రా సాల్ట్ వేయాలి. మళ్ళీ దాంతో కడగాలన్నమాట. అంతా పచ్చి వాసన పోవాలి. సో చూడండి గాయస్, సో ఆ పసుపు నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ వేరే బౌల్లోకి తీసుకుందనమాట మా అక్క. సో నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా అక్క వాయిస్ ఇవ్వలేదన్నమాట. సో జస్ట్ చేసుకుంటూ పోయింది. సో దాని తర్వాత మళ్ళా మంచి వాటర్తో కడగాలన్నమాట, ఫ్రెష్ వాటర్తో. సో ఇన్నిసార్లు కడుగుతున్నారు ఎందుకంటే అది పచ్చి వాసన పోవాలి. సో దాని తర్వాత మళ్ళా షిఫ్ట్ తీసుకుంది అన్నమాట. సో దానిలో ఉన్న వాటర్ అంతా మా అక్క తీసేస్తుంది. సో చూడండి, దీని తర్వాత ఉప్పు, సో ఉప్పు వేసింది. మళ్ళా పసుపు వేస్తుంది మా అక్క. సో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కారం, చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ అన్నమాట. సో 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. సో అది 1 టీ స్పూన్ వేసుకోవాలి. టీ స్పూన్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. దాని తర్వాత కలపాలి, మంచిగా కలపాలన్నమాట. సో చూడండి మా అక్క ఎట్లా కలుపుతుందో. సో చూడండి గాయస్, దాని తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేయాలి. సో చూడండి గైస్, మా అక్క ఎట్లా వేస్తుందో చూద్దాం ఎట్లా వస్తాయో.
మా అక్క ఫస్ట్ ట్రై అనమాట ఇది ఫిష్ ఫ్రై. సో చూడండి గైస్, సో ఎట్లా మరుగుతున్నాయి చూడండి అని. సో చూడండి గైస్ ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సో అన్నీ ఫ్రై చేసేస్తుంది అనమాట మా అక్క. సో మేము ఎక్కువ ఫ్రై తింటాం, అంటే మాకు కర్రీ ఇష్టం లేదు, పులుసు అంటారు చూడండి అది మాకు ఇష్టం లేదు. సో ఓన్లీ ఫ్రై తింటాం అన్నమాట మేము. సో ఇది ఫ్రైలోకి కర్రీ లాంటిది, ఐ మీన్ లైక్ ఓన్లీ ఫ్రై ఎట్లా తింటామండి, కొంచెం ఇట్లా ఉండాలి కదా. సో దాన్ని కూడా కుక్ చేస్తుంది మా అక్క. సో గైస్ కొంచెం ఆయిల్ తీసేయాలన్నమాట. సో ఇట్లా ఫ్రై లాగా ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. సో చూడండి గైస్, దాని తర్వాత మళ్ళీ ఫ్రై చేసిన పీసులు మళ్ళీ దాంట్లోకి వేయాలన్నమాట. సో చూడండి గైస్, మళ్ళీ కలపాల. So guys, like, share and subscribe to MG Basha Vlogs.